నుంచి ప్రజల్లోకి ఎప్పుడు వెళ్ళినా ఒక కార్యకర్త ఇంట్లో బస్ చేస్తానని చెప్పడం అది అందరికి చాలా ఆనందాన్ని కలిగించింది. మేడం, ఇప్పుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం అనడం కానీ లేదా పార్టీ బలోపేతం అనడం కానీ ఆయన మీదకి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చేసి లేనిపోని తీసుకొచ్చేసి ఆయన మైండ్ని డైవర్ట్ చేయడానికి ఏమన్నా మిగిలిన వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు. ఎందుకంటే సుగాలి ప్రీతి అవన్నీ మీరు అన్నట్టు విశాఖపట్నం కానీ ఇలాంటి విషయాలు ఆయన సంబంధం లేకపోయినా ఆయన తీసుకొచ్చిన వాళ్ళు అంటే పార్టీ అభివృద్ధి చెందితే మిగిలిన పార్టీలకి ఏమైనా దెబ్బ పడుతుందని. పొలిటికల్ వ్యవస్థలో ఆబ్వియస్లీ ఒకళ్ళు ఎదుగుతుంటే ఇంకొకరికి అభద్రత బాగుంటది, లేదా ఎవరు భావజానం వాళ్ళది, ఎవరు ఒకళ్ళు ముందుకు వెళ్తుంటే ఇంకొకళ్ళు వెళ్లకుండా బురద జల్లాల విషయం ఈ పాలిటిక్స్ రెగ్యులర్ పాలిటిక్స్ లో ఉండేవే. కానీ జనసేన అలాంటి వాటికి బెదరదు అదరదు. ఎందుకంటే జనసేనలో నిఖార్సైన నిలబడి ఎంత పోరాట పటిమ చూపించే నాయకులు ఉన్నారో ఏ పార్టీకి అది లేదు. అదృష్టం ఒక జనసేనకే ఉంది కాబట్టి సో ఇలాంటి కార్యకర్తలు సమాజ సేవకులు వీళ్ళంతా. ఇప్పుడు ఏదో రాజకీయం చేద్దాం ఏదో చేద్దాం అని వచ్చిన వాళ్ళు కాదు, సొసైటీని బాగు చేయాలా మంచి ఉద్దేశంతో వచ్చిన పార్టీ కాబట్టి మా అధ్యక్షులు వారు ఏవైతే 10 ఏళ్ల క్రితం చెప్పారో అవన్నీ అధికారంలోకి వచ్చాక ఆయన ఎంతో 1 to 1 అవినీతి రహితంగా ఎలా పరిపాలన చేయాలి, ఒక పాలన ఎలా ఉంటుందో అనేది చూపించారు సామాన్యుల దగ్గరికి. అలాగే ఆయనకు వచ్చిన మంచి పేరుని వైఎస్ఆర్సీపీ ఆటోమేటిక్గా అది తీసుకోదు కదా, ఆయన మీద బురద చల్లాలో విషం చల్లాలో ఇంకేదో రకంగా దాన్ని డైవర్ట్ చేయాలని చూస్తారు, అది వాళ్ళ నైజం. సో అలాగా వాళ్ళు చల్లాలని చూసినా అక్కడ యథార్థం ఏంటి అనేది తెలియజెప్పే లక్షలాది మంది కార్యకర్తలు ఉన్నారు. ఎవరైతే ఫేస్ చేశారో వాళ్ళు కూడా ఆ ప్రజలు కూడా ఉన్నారు. ఎవరైతే ఆయన వల్ల లబ్ధి పొందుతున్నారో ఈరోజు పంచాయతీ రాజ్ శాఖలో కానీ అటవీ శాఖలో కానీ ఆయన చేసే విధి విధానాలు ఏ స్థాయిలో ఉన్నాయో మనం చూస్తూనే ఉన్నాం. ఎవరైతే లబ్ధి పొందారో వాళ్ళందరూ ఆయనకు అండగానే నిలబడ్డారు. ఎందుకంటే ఇవన్నీ విష ప్రచారం అని వాళ్ళే విష ప్రచారం చేసే వాళ్ళని వాళ్ళే చెంపలు పెట్టుకునే పరిస్థితి కూడా ప్రజల్లో వచ్చింది. అవేర్నెస్ ప్రతి నెల కార్యకర్త ఇంట్లో బస్ చేస్తా అన్నారు కదా, ప్రతి నెల ఒకసారి, అది ఎలా అనిపిస్తుంది? చాలా బాగుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక నాయకుడికి ఒక కార్యకర్తకి ఏం కావాలి, మా నాయకుడిని మేము చూసుకోవాలి, మా ఇంటికి రావాలి, మా గురించి తెలియాలి, మా నాయకుడికి మా ఊరు గురించి తెలియాలి, లేదా మా సమస్యల గురించి తెలియాలని ప్రతి కార్యకర్త కోరుకుంటాడు. అదొక వరంలాగే ఫీల్ అవుతారు. అలాంటి నాయకుడే గదిలో వచ్చి ఇంటికి వస్తున్నాడంటే దేవుడే వచ్చి వరం ఇచ్చినట్టుగా ఉంటుంది. సో అది ఇంకొకటి ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఉన్న అరమరికలు ఏవైతే ఈ కొంచెం తేడాలు ఉంటాయి కాబట్టి నాయకత్వ సమన్వయ లోపాలు కూడా అవి కూడా అన్ని రెక్టిఫై అవడానికి ఇది ఒక మంచి మార్గంలాగా మేమైతే భావిస్తున్నాం. ఎందుకంటే సెకండ్ గ్రేడ్ లీడర్స్ కానీ కార్యకర్తలు కానీ ఆ పై స్థాయి నాయకత్వంలో కానీ ఇది అందరిలో సమన్వయం చేసుకోవడానికి ఇది ఒక మంచి వేదికగా ఉపయోగపడుతుంది. సెప్టెంబర్ నుంచి పార్టీ మీద ఫోకస్ చేస్తున్నారు కదా, అది మరి సెప్టెంబర్ నుంచి మొదలవుతుంది అనుకోవచ్చు? ఖచ్చితంగా మొదలవుతుందండి. ఎందుకంటే ఆయన ఇప్పటి వరకు పాలన మీద దృష్టి పెట్టారు, పాలనలో పట్టు సాధించారు. ఆయన శాఖల మీద ఆయన గట్టిగా ఎలాగ పనిచేస్తారో మనం చూస్తున్నాం. దాని తాలూకు రిజల్ట్స్ కూడా పంచాయతీరాజ్ శాఖలో కానీ అటవీ శాఖలో కానీ ఆయన చేసిన సైన్స్ వాటి విషయాల్లో కానీ చాలా ఆయన చేసే విధి విధానం ఎంత స్పీడ్గా ఉందో చూస్తున్నాం. అలాగే పార్టీని కూడా అట్ ద సేమ్ టైం పార్టీని రెండు సమన్వయం చేసేలాగా ఆయన పార్టీని కూడా ఈ ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను చేపట్టారు. సెప్టెంబర్ నుంచి గ్రౌండ్ లెవెల్లో చాలా అందరికీ అందుబాటులో నాయకులకు అందుబాటులో దిశానిర్దేశం చేసి పార్టీని ముందుకు తీసుకెళ్లాలి, ప్రజల దగ్గరకు తీసుకెళ్లే విధంగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. జరుగుతుంది. పార్టీకి సంబంధించి ఇంకా అన్ని అంటే ఉన్న ఇష్యూస్ అన్ని కూడా క్లియర్ అయిపోతాయని ఈ మీటింగ్ తో, ఈ 3 రోజుల మీటింగ్ తో, ఈ సమావేశాలతో పార్టీలో అందరికీ నమ్మకం వచ్చే అవకాశాలు ఉన్నాయి. పార్టీ మీద ఎప్పుడు నమ్మకం ఉండదు, ఏదో ఇష్యూస్ లేకుండా అనేది ఎప్పుడు ఉండదు. ఇలాంటి ప్రతి పార్టీలో ఉంటాయి, కాకపోతే ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత అలాంటి పార్టీలు ఏంటంటే ఆయన కోసం వచ్చి పనిచేసే వాళ్ళు, ఆయన భావజాలను కనెక్ట్ అయ్యి ఉండే వాళ్ళే కానీ అదేదో రాజకీయాలు చేద్దాము పదవులు పొందేద్దాము మనం ఏదో అలాంటివి ఉండరు ఇక్కడ కార్యకర్తలు. కాబట్టి ఆయన కలవడమే ఒక అదృష్టంగా ఫీల్ అవుతారండి. ఎక్కువ కలవాలని కోరుకుంటారు. ఈ కలవడం అనేది, ఈ సమావేశాలు పెట్టడం అనేది ఇంకా మరింత బూస్టప్ ఇచ్చింది. ఇష్యూస్ అంటారా ఎప్పుడు ఉండేవే, అంటే ఒక ప్రయాణం జరుగుతున్నప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. అవి వచ్చినప్పుడల్లా సార్ట్ అవుట్ చేసుకుంటూ ఇంకా రాకుండా ఎలా చేయాలి, ఇంకా పకడ్బందీకి ఎలా ప్లాన్ చేయాలి. ఇలాంటి వాళ్ళకు పార్టీ చాలా సంవత్సరాల నుంచి కష్టపడుతూ వచ్చారు, చాలా బలంగా గొంతు వినిపిస్తూ వచ్చారు. ఏమన్నా అంటే ఏమన్నా పదవుల గురించి కావచ్చు, ఇంటూరియల్ గురించి కావచ్చు, ఏమన్నా ఇచ్చే అవకాశాలు ఏమన్నా ఉన్నాయని ఏమన్నా అడిగారా? అసలు బేసిక్ గా ఏంటంటే మేము
ఈ పదవులు వాటి గురించి ఆలోచించకుండా పని చేసుకుపోయే వీర మహిళలు జన సైనికులు ఉన్నారు కాబట్టి మేము వాటి గురించి ఎక్కువ పట్టించుకోలేదు. అది సమయం వచ్చినప్పుడు పని చేసుకుంటూ పోతా ఉంటే అవే వస్తా ఉంటే మేము వాటి గురించి అయితే రాలేదు. సమావేశం పదవి గురించి వచ్చింది కాబట్టి ఒకటి అడుగుతున్నాను. జనసేన పార్టీలో ఎప్పటి నుంచో పనిచేసిన మహిళా స్పోక్స్ పర్సన్స్ అవనివ్వండి, స్పోక్స్ పర్సన్స్ ఎవరికి కూడా ఇంతవరకు ఒక అధికారిక పోస్ట్ అనేది కూడా ఒకటి రాలేదు. మరి మీ నుంచి ఎవరినైనా ఆశించవచ్చు అసలు చెప్పండి. ఇప్పుడు ఖచ్చితంగా పనిచేసే అందరికీ ప్రయారిటీ ఉంటుందండి. అది వెనక ముందా లేకపోతే ఇంకొంచెం టైం తీసుకున్నా ఇంకొంచెం అంతవరకు ఓపికగా సహనంగా వెయిట్ చేయగల శక్తి సామర్థ్యాలు మా స్పోక్స్ పర్సన్స్ ఉన్నాయి. ఎందుకంటే ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొన్న వాళ్ళం. మేము ఈ పదవుల కోసం వచ్చిన వాళ్ళం కాదు కాబట్టి మహిళా స్పోక్స్ పర్సన్స్ అయినా జెంట్స్ అయినా ఎవరైనా మేము మా కర్తవ్యం మేము చేసుకుంటూ వెళ్తాం. దానిలో విధిగా పదవులు వస్తే ఇంకా ఎక్కువ బాధ్యత పనిచేస్తాం. రాబోయిన మరింత రెట్టింపు ఉత్సాహంతో కూడా పార్టీ కోసం పనిచేస్తాం. అందులో డెఫినెట్ గా పార్టీ అనేది ఎప్పుడైనా మేము ఒకటి గట్టిగా నమ్ముతాం. ఈ రోజు మేము స్పోక్స్ పర్సన్ గా ఉన్నాము అంటే కారణం ఆయన గుర్తించబట్టాను. సో మేము పనిచేసిన దానికి గుర్తింపు అనేది ఎప్పుడు జరుగుతుంది కాబట్టి అది లేదు అని మేము ఎందుకు అనుకుంటాము. ఎప్పుడు గుర్తింపు ఉంది కాబట్టి ఈ రోజు మేము ప్రజల్లోకి అందరికి తెలిసాము. ఆయన మాకు పదవి ఇచ్చారు. సో అట్లాగే చేస్తారు అని మనం పని చేసుకుంటా పోయేది. గుర్తించడంలో మాత్రం మా అధ్యక్షులు వారు ముందుంటారు. సామాన్యులు సైతం ఎవరు ఏ స్థాయిలో వర్క్ చేస్తున్నారో ఆ స్థాయిలో అందరికీ ఆయన అందరికి ఒకేసారి ఇయ్యలేకపోవచ్చు కానీ డెఫినెట్ గా ఇస్తారు. థ్యాంక్ యూ.